రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా అక్రమంగా తరలించే గోమాతలని కాపాడాలని చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని, గో రక్షకుల మీద బెదిరింపులకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చిన్నశంకరంపేట మండల తహసీల్దార్ మన్నన్, ఎస్ఐ నారాయణగౌడ్లకు బీజేవైఎం మండల అధ్యక్షులు తాటికొండ రవి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. బీజేపీ మండల అధ్యక్షులు పోగుల రాజు మాట్లాడుతూ, గో సంరక్షణ చట్టాన్ని అమలు పరచాలని, అక్రమంగా తరలిస్తున్న గోవులను ఆపాలని, గోవధను నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు పోగుల రాజు, జిల్లా నాయకులు సురేష్ గౌడ్, కౌన్సిల్ సభ్యులు రాజర్ల అశోక్ కుమార్, మండల జనరల్ సెక్రటరీలు దశరథం, జగ్గరి బాబు, బీజేవైఎం జిల్లా కోశాధికారి సన్రు మాధవ్, మండల ఉపాధ్యక్షులు మేడి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు ఆకుల రాజు, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు కర్రోల స్వామి, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు శంకర్, బీజేవైఎం సీనియర్ నాయకులు మహేందర్, సీనియర్ నాయకులు నర్రా ఎల్లం మరియు బీజేపీ నాయకులు మ్యాదర్ శివ తదితరులు పాల్గొన్నారు. మన యువ మోర్చా జిల్లా మరియు మండల బీజేవైఎం తరఫున వారి మాట మేరకు ఎస్ఐ గారికి, మన ఎంఆర్ఓ గారికి రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా గోవధన గురించి మనం మెమంటో ఇవ్వడం జరిగింది. ఈ పండుగ సందర్భంగా అనేక గోమాతలు మనకు కనుమరుగవుతున్నాయి. అనేక మన గోవులు అనేటివి మన నుంచి బయటకు ఉత్పత్తి అవుతున్నాయి. అనేక రవాణా జరుగుతుంది. ఇప్పుడు మన ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోవడం నేపథ్యంలో మనకు ఎవరికైనా కనిపించినా కఠిన చర్యలు తీసుకుంటాం. మన తరపు నుంచి, మన బీజేవై తరపున కఠిన చర్యలు తీసుకొని వాళ్ళకి కావాల్సిన గుణపాఠం నేర్పిస్తామని తెలియజేస్తున్నాము. ఇట్లాంటి గోవధన చేయకూడదని చెప్పేసి మా తరపున మేము హెచ్చరిస్తున్నాము. ఈరోజు రాష్ట్ర మరియు జిల్లా యువమోర్చా ఆదేశాల మేరకు చిన్నశంకరంపేట మండల యువమోర్చా అధ్యక్షుడు తాటికొండ రవి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎంఆర్ఓ గారికి వచ్చే బక్రీద్ సందర్భంగా గోవధ జరుగుతుంటే దాన్ని ఆపాలని, అలాగే గోవులను అక్రమ రవాణా చేస్తే వాటిని ఆపాలని మెమోరాండం అనేది ఇవ్వడం జరిగింది. నేను స్థానికంగా ఉన్న అధికారులకు, అటు రెవెన్యూ అధికారులు కానీ, పంచాయతీరాజ్ అధికారులు కానీ, అటు పోలీస్ అధికారులకు కానీ ఒకటే విన్నపిస్తూ ఉన్నా, మీరు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయండి, మీరు చట్టాన్ని ఫాలో కండి. గోవధ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని మీరు ఫాలో అయ్యి గో అక్రమ రవాణాను, గోవధను అడ్డుకోండి. నేను బక్రీద్ సందర్భంగా ముఖ్యంగా గోవులు ఎవరైతే తినాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఏంటంటే మేము హిందువుల ఆరాధ్య దైవం, మేము గోమాతను ఒక దేవతగా పూజిస్తాం. గోమాత అంటేనే కోటి దేవీ దేవతల నిలయం. అట్లాంటి మా గోమాతను మీరు వధించి మా మనోభావాలు దయచేసి దెబ్బతీయకండి. మీరు కావాలంటే ఇతరాతర జంతువులు చాలా ఉంటాయి తినడానికి, అవేవైనా తినండి, మాకు ఆబ్జెక్షన్ లేదు. దయచేసి ఒక గోమాతను మాత్రం మీరు దయించి వధించద్దు, మా మనోభావాలు దెబ్బతీయద్దు. గత సంవత్సరం చూసినాం, మెదక్లో చాలా గొడవలు జరిగినాయి. అట్లాంటి గొడవలు పునరావృతం కాకుండా మనం అందరం భారతీయులాగా కలిసి ఉండాలని ఇక్కడ నుంచి ఒక మంచి మెసేజ్ ఇస్తా ఉన్నా. దయచేసి మేము మా గోవును తల్లి లెక్క చూసుకుంటాం కాబట్టి, ఒక దేవత లెక్క చూసుకుంటాం కాబట్టి ఆ గోమాతను మీరు వధించకండి. గోవును స్థానిక అధికారులు కూడా గోవును ఎక్కడ అక్రమంగా రవాణా చేసినా కూడా మీరు చూస్తూ ఊరుకోవద్దు, తప్పకుండా చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలి. ముఖ్యంగా మీ స్థానికంగా ఉన్న యువమోర్చా ఆధ్వర్యంలో ఉన్న కార్యకర్తలు కూడా బక్రీద్ సందర్భంగా తప్పకుండా ఒక బందోబస్తులాగా ప్రతి ఊర్లో నిర్వహిస్తాం. ఎక్కడైనా గోవధ చేస్తే మాత్రం, గోవును అక్రమ రవాణా చేస్తే మాత్రం తప్పకుండా అడ్డుకుంటాం. ఎవరైనా చట్టం దాటి పరిధి దాటి వ్యవహరిస్తే మేము కూడా చట్టం దాటి వ్యవహరించాల్సి వస్తుందని ఇక్కడ నుంచి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.